హనుమ విహారీ క్రికెటర్ మీకందరికీ బాగా తెలిసినటువంటి తెలుగు క్రికెటర్ హనుమ విహారీ. ఆయన గారు మరో సంచలనం సృష్టించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ తనకు అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మండిపడ్డాడు. ఇంతకీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎవరి చేతుల్లో ఉంది? కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంది. దానికి చైర్మన్ ఎవరు? ఐ థింక్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తెలుగుదేశం పార్టీ ఎంపీ. వాళ్ళ చేతుల్లో అన్నీ పెట్టుకొని ప్రభుత్వాలు వాళ్ళవి, వాళ్ళ మనసుకి అవకాశాలు ఇవ్వకపోవడం ఏంటి? గతంలో ఇదే హనుమ విహారీ కోసమే కదా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, నారా లోకేష్ గారు బీభత్సంగా సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేశారు కదా గతంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని తొక్కేశారు, పడుకోబెట్టేశారు. తిరుపతి కార్పొరేటర్ ఎవరో ఒక అతను హనుమ విహార్ని తొక్కేశారంట. వాళ్ళ కొడుకుని పైకి తీసుకురావాలని చెప్పేసి హనుమ విహార్ని తొక్కేశారంట. ఆనాడు ఈ హనుమ విహారీ నారా లోకేష్ గారిని కూడా వీళ్ళు గెలిచాడు. ఆయన ఇప్పుడు మళ్ళీ లబో దిబోం అని చెప్పేసి ఏడుస్తున్నాడు. పాపం కూటమి అధికారం చేపట్టిన తర్వాత కూడా ఈ హనుమ విహారీ గారికి అవకాశాలు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. పాపం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా అవకాశాలు రాకపోవడంతోనే ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని వదిలేసి త్రిపుర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా అతనే ప్రకటించేశాడు. 3 ఫార్మాట్లలోనూ సత్తా చూపగల సామర్థ్యం ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తనను పట్టించుకోవడం లేదు టీమిండియా అనేసి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇండియా జట్టులోనూ ప్రతిభ కనబరిచిన సీనియర్ ప్లేయర్గా ఉన్నా కూడా తనకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ నిర్ణయానికి కారణం అని చెప్పేసి ఆయనే స్పష్టం చేశాడు విహారీ గారు. క్రికెట్లో రాజకీయ జోక్యం పెరిగిపోయింది అనేసి పాపం తెలుసుకున్నాడంట. క్రికెట్లో రాజకీయ జోక్యం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిందే. పాపం పిల్లవాడికి గతంలో తెలియనట్టుగా ఉంది. అందుకే గతంలో పుడుక్కమని చెప్పేసి నారా లోకేష్ గారిని కలిశాడు. తర్వాత వాళ్ళని వీళ్ళని తెగ కలిశాడు. వైసీపీ మీద నోటుకొచ్చేట ఆరోపణలు కూడా చేశాడు. ఇంకా దాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా కొంచెం ఫేవర్గా తీసుకొని ఆనాడు వైసీపీ మీద భలే బురద కూడా చల్లారు హనుమ విహారీ పేరును బాగా వాడుకొని. ఇంకా ఆయన క్రీడాకారుల భవిష్యత్ కంటే రాజకీయ ప్రయోజనాలను ముందుకు పెడుతున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తనకు అన్యాయం చేస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని వీడి కొత్త వాతావరణంలో తన ఆట తీరుని కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నట్లుగా ఆయనే చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. ఇది రాజకీయ కోణంలో కూడా విహారీ వ్యాఖ్యలు చర్చాంశంగా మారాయి. గతంలో ఇదే హనుమ విహారీ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విపరీతంగా ఆరోపణలు చేసి నిందలు వేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు ఇప్పుడు సమాధానం చెబుతారని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. దాన్నే ప్రశ్నిస్తూ వైసీపీ కూడా ట్వీట్ చేసింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుప్పిట్లోనే ఉంది కదా. మరి ఎవరు తప్పు చేశారని చెప్పేసి హనుమ విహారీ విసుగు చెంది త్రిపుర రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఎవరు అతనికి అవకాశాలు ఇవ్వడం లేదు? తనకు సత్తా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు దక్కలేదు అని చెప్పేసి విహారీ ఆరోపణలకు సమాధానం ఏంటి? దీనికి బాధ్యుడు ఏసీఏ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్నియే కదా. ఆయన లేకపోతే ఏసీఏ కార్యదర్శి ఆయన ఎవరో మరొక తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీషే కదా. మరి సమాధానం చెప్పాల్సింది వాళ్ళు కదా. మరి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? హనుమ విహారీ ప్రశ్నించాల్సింది వాళ్ళని కదా. మరి ఆనాడు నారా లోకేష్ గారిని కలిశాడు కదా. మరి ఇప్పుడు వెళ్ళి కలవచ్చు కదా. ఈ విధంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు అవకాశం కల్పించడం లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా.
రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా, లేకపోతే ఆరోపణలు చేయొచ్చు కదా గట్టిగానే, పలానా నాయకుడు అని చెప్పేసి. గతంలో ఆరోపణలు చేశారు కదా వైఎస్ఆర్సీపీ మీద, మరి ఇప్పుడు కూడా మాట్లాడచ్చు కదా. అంటే ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యలు కంప్లీట్గా రాజకీయ కోణంలో చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మాత్రం అబ్బో నా సామిరంగా అంతే, కాలినోడు చేస్తుంది ఆ బాధ, అంతే కదా. కాబట్టి ఈ హనుమ విహారీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కంప్లీట్గా రాజకీయ కోణంలో చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడు ఆయన్ని ఎవరైతే చేరదీశారో వాళ్ళంతా ఇప్పుడు చేరదీసి ఆయనకి ఏదైనా మంచి పదవి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వడం లేదు కూటమి ప్రభుత్వం? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇవ్వడం లేదు? మొత్తం వాళ్ళదే కదా, వాళ్ళ చేతుల్లోనే కదా ఉంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా. అధ్యక్షుడు, కార్యదర్శి అందరూ కూడా వాళ్ళ ఎంపీలే కదా. మరి వాళ్ళు ఈయనకి ఏదో ఒక పదవి ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు పాపం ఆంధ్రప్రదేశ్ను వదిలేసి త్రిపుర రాష్ట్రానికి వెళ్ళిపోయాడు? ఇది కొంచెం సిగ్గుమాలిన పనిగా భావించాలి, అంటే కూటమి ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి.